నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ. నేను విజయశంకర్. తెలుగు భాష అమ్మ, లేకపోతే మాతృభాష అమ్మ, హిందీ భాష మనందరికీ పెద్దమ్మ. ఇవి పవన్ కళ్యాణ్ ఈరోజు చేసినటువంటి వ్యాఖ్యలు. గతంలో కూడా పవన్ కళ్యాణ్ హిందీ భాషను సమర్థిస్తూ ఇటు దక్షిణాదిలో కూడా హిందీ భాషను స్వాగతించాలంటూ చేసినటువంటి కామెంట్స్కి సంబంధించి అప్పట్లో చాలా వైరల్ అయ్యాయి. చాలామంది విమర్శలు కూడా చేశారు. అంటే ఉత్తరాదిలో దక్షిణాది భాషల్ని ఏమాత్రం గౌరవించరు, లేకపోతే నేర్చుకునే ప్రయత్నం చేయరు. కానీ దక్షిణాదిలో మాత్రం హిందీని రుద్దే ప్రయత్నం చేస్తున్నారు కేంద్రం వైపు నుంచి. అలాంటిది ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా వారికి వత్తాసు పలుకుతున్నాడు అనేటువంటి విమర్శలన్నీ కూడా విన్నాం. అయితే ప్రస్తుతం హిందీ భాషకు సంబంధించి అంటే రాజ్య భాషగా ఉన్న హిందీని జాతీయ భాషగా నేను ఆహ్వానిస్తున్నానంటూ పవన్ కళ్యాణ్ చేసినటువంటి కామెంట్స్ అయితే వైరల్ అవుతున్నాయి. నిజానికి ఆయన బీజేపీతో పొత్తు పెట్టుకోకముందు అంతకుముందు కొంత హిందీకి వ్యతిరేకంగా చేసినటువంటి కామెంట్స్ కూడా ఇప్పటికీ చాలామందికి గుర్తుండే ఉండుంటాయి. కానీ బీజేపీతో పొత్తు పెట్టుకున్న తర్వాత, జాతీయ స్థాయిలో ఆయన పర్యటిస్తున్న తర్వాత ఆయన వైఖరి కొంత మారిందనే చెప్పుకోవాలి. హిందీ భాషను ఆయన స్వాగతిస్తూ వస్తున్నారు. అయితే ఇటీవల కాలంలో తమిళనాడులో పవన్ కళ్యాణ్ చేసినటువంటి కొన్ని వ్యాఖ్యలు కూడా వైరల్ అవ్వడం మనందరికీ తెలిసిందే. కేవలం బీజేపీ అధినాయకులను, బీజేపీ పెద్దలను కొంతవరకు వారితో సఖ్యతగా ఉండడానికి, లేకపోతే వారిని మెప్పించేందుకు చేసేటువంటి ప్రయత్నాలే ఇవన్నీ కూడా అనేది కొంతమంది విమర్శ. అసలు ఈరోజు పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడారు ఏంటి అనే దానికి సంబంధించి ఆ విజువల్స్ ఉన్న అది చూసిన తర్వాత డిబేట్లోకి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. ఎస్పీసీఆర్ ఒక్కసారి ఆ బైట్స్ ప్లే చేయండి. మాతృభాష అమ్మ అయితే మన అమ్మ భాష అయితే మన పెద్దమ్మ భాష హిందీ. విద్య, వైద్యం, వ్యాపారం, ఉపాధి, వీటన్నిటికీ అన్ని భాషలు, వీటి కోసం అన్ని భాషలు, మాండలికాలు గోడల్ని ఛేదించుకొని వెళ్ళిపోతున్నారు వీటి అవసరం కోసం. ఇలాంటి సమయంలో హిందీ వద్దనుకోవటం, హిందీని వ్యతిరేకించటం రాబోయే తరాల అభివృద్ధిని పరిమితం చేస్తుంది. ఒకరితో కలవడం అంటే, మన హిందీని నేర్చుకోవడం అంటే మన ఉనికిని కోల్పోవడం కాదు, మనం మరింత బలం చేకూర్చుకోవడం. ఇంకొక భాషను అంగీకరించడం అంటే మనం ఓడిపోవడం కాదు, కలిసి ప్రయాణం చేయడం. హిందీని రాష్ట్ర భాషగా అడగటం అంటే, రాష్ట్ర భాషగా ఉండటం అంటే ఇట్ ఈస్ నాట్ ఎ సబ్మిషన్, ఇట్ ఈస్ అన్ ఎడిషన్. ఇంగ్లీష్ నేర్చుకుంటేనే కదా మనం ఐటీ రంగంలో అందిపుచ్చుకోగలిగాం. అలాంటిది దేశం మొత్తం మీద హైయెస్ట్ పాపులేషన్ మాట్లాడే థర్డ్ హైయెస్ట్ లాంగ్వేజ్ ఉంది. మరి దాన్ని నేర్చుకోవడంలో అడ్వాంటేజెస్ ఉన్న దగ్గర డిసడ్వాంటేజ్ ఎప్పుడు చూడు. ఉర్దూని యాక్సెప్ట్ చేసి, పర్షియన్ని యాక్సెప్ట్ చేసి, ఉర్దూని యాక్సెప్ట్ చేసి హిందీని మీరు మా మీద రుద్దుతున్నారనేది చాలా చాలా అవివేకం అనిపిస్తుంది. మన మాతృభాష అమ్మ అయితే. రైట్, విన్నాం కదా పవన్ కళ్యాణ్ ఏమేమి కామెంట్స్ చేశారో. ఇదే అంశాలకు సంబంధించి మనతో పాటు డిస్కస్ చేయడానికి ప్రముఖ విశ్లేషకులు కోటేశ్వరరావు గారు, అదేవిధంగా రామ్మోహన్ గారు ఇద్దరు కూడా సిద్ధంగా ఉన్నారు. ముందుగా రామ్మోహన్ గారితో ప్రారంభిద్దాం. రామ్మోహన్ గారు నమస్కారం అండి. విజయ్ గారు నమస్కారం. అంటే ఇప్పుడు నా డౌట్ ఏంటంటే, ఇప్పుడు దక్షిణాది రాష్ట్రాలకు లేకపోతే ఈ ప్రాంతీయ భాషలకి వాళ్ళ మాతృభాష లేకపోతే అమ్మ భాష, వాళ్ళ సొంత భాష అయితే పెద్దమ్మ హిందీ భాష అని చెప్పారు. సరే, బాగా చెప్పారు. మరి హిందీ వాళ్ళకి పెద్దమ్మ భాష ఏంటి ఇప్పుడు అనేది చాలా మంది ప్రశ్న. విజయ్ గారు, మీకు అట్లాగే పెద్దలు కోటేశ్వరరావు గారికి, మన ఫోర్ సైడ్ టీవీ ప్రేక్షకులు నమస్కారం. ఎందుకంటే కొత్త మతం పుచ్చుకుంటే బుద్ధులు ఎక్కువ అని సామెత. ఇదే పవన్ కళ్యాణ్ బీజేపీతో విభేదించినప్పుడు మొట్టమొదటిగా ముగ్గురు కలిసి త్రిమూర్తులు, అంటే తెలుగుదేశం నాయకుడు చంద్రబాబు నాయుడు, ఇటుపక్క పవన్ కళ్యాణ్, మధ్యాహ్నం ఇద్దరి మధ్యన ముద్దుల మొగలాగా మన మోడీ గారు ముగ్గురు కలిసి 2014లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. సరే, జనసేన అప్పుడు పోటీ చేయలేదు. కానీ మొట్టమొదటిగా బీజేపీని వ్యతిరేకించి బయటకు వెళ్ళింది తెలుగుదేశం కాదు, జనసేన కదా. ఆనాడు వారు ఏం మాట్లాడారో బయట ప్లే చేస్తే ఇప్పుడు ఈయన మాటలకు అర్థాలు వెతుకోవచ్చు. మనం ఎప్పుడు కూడా చంచలత్వం ఎక్కున్నది మనకు పవన్ కళ్యాణ్ దగ్గర, ఒక దాని మీద స్టిక్ ఆన్ కాడు ఎప్పుడు కూడా. కనుక సరే, వాళ్ళ అవకాశం కలిసి వచ్చింది, అనుకూలత వచ్చింది. కలిసి ఉంటే కలసి సుఖం సినిమా చూశారు వాళ్ళు. అప్పుడు 2014లో జనసేన బయట ఉన్నా కూడా కూటమి అధికారంలోకి వచ్చింది. కొద్ది 101 సీట్లు మన తెలుగుదేశం, 5 సీట్లు బీజేపీ, వీళ్ళకి పోటీ చేయలేదు. కానీ రెండోసారి
విడిపోతే చెడిపోతాం అనే సినిమా కూడా చూశాను. నాకంటే గొప్పవాళ్ళు లేడు, నాకున్న చరిస్మా, నాకున్న పలుకుబడి అనుకొని పవన్ కళ్యాణ్ గారు నీతి మీద ఆలోచన చేస్తే 2 చోట్ల ఓడిపోయారు. ఒక్క సీటు కూడా అది చావుదప్పి కనవ తానే గెలిచాడని రాజాం ఎమ్మెల్యే ఆయన అన్నాడు కదా, అదే సంగతి. ఇవాళ ముఖ్యంగా మూడోసారి మళ్ళీ కలిశారు, గెలిచారు, దానికి అభ్యంతరం లేదు. కానీ ఎన్డీఏ మతం పుచ్చుకుంటే ఇవాళ మళ్ళీ మరి గతంలో మాట్లాడిన మాట విరుద్ధంగా మాట్లాడుతున్నారు. హిందీ భాష గురించి కూడా అక్కడ పోయి మాట్లాడారు. అంతకుముందు తమిళనాడు కూడా ఈయన మన సనాతన ధర్మం అని కొత్తది ఎత్తుకున్నాడు, సంబంధం లేని విషయాన్ని ఎత్తుకొని మొత్తం మీద చంచలత్వం యొక్క రాజకీయంగా ఈ మధ్య కొంచెం పాలనా పరంగా అనుభవం పెంచుకుంటున్నాడు. మంచిదే, కాదంటే పరిణతి చెందింది. 2014 ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఉన్నాడు నేను అంటలేను, కానీ కొంతవరకు పరిణతి పెంచుకున్నా కూడా కొన్ని మాటలు అవసరం లేని మాట్లాడుతారు. బీజేపీ కిషన్ రెడ్డి గారు కూడా మాట్లాడారు అదే సభలో, ఇద్దరు ఉన్నారు కదా, అదే సభలో బీజేపీ కిషన్ రెడ్డి మాట్లాడితే ఆయన పార్టీ కనుక ఆయన మాట్లాడడం చెప్తారు. కానీ రాజు కంటే రాజభక్తి, స్వామి కంటే స్వామి భక్తి, పార్టీ కంటే పార్టీ భక్తి ఎక్కువ చూపెడితే పవన్ కళ్యాణ్ మాట్లాడమనవచ్చు. మిగతా విషయాలు పక్కన పెడతాం, ఈ ఒక్క విషయంలో నేను పవన్ కళ్యాణ్ చేసింది కరెక్ట్ కాదు. అంటే అట్లానే పూర్తిగా హిందీ భాషను వ్యతిరేకించమని లేకుంటే పూర్తిగా అనుకూలించని చెప్పేవాడిని కాదు. నిజంగా మన మాతృభాష మొట్టమొదటిది, భాష తల్లి లాంటిది, పినతల్లి లాంటి పెద్దమ్మ లాంటిది మిగతా భాషలు. ఇప్పుడు అంతేందుకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో తెలంగాణ వాళ్ళు ఎవరు కూడా హిందీ భాషను వ్యతిరేకించలేదు, నేర్చుకున్నారు ప్రేమతో. కానీ అప్పటి ఆంధ్ర ప్రాంతం సమైక్యాంధ్రలో ఆంధ్ర ప్రాంతంలో ఉన్న వాళ్ళు దుర్మార్గంగా 25 మార్కులు తగ్గించారు కదా. ఎందుకు తగ్గించారు? అప్పుడు మిగతా 35 మార్కులు పాస్ అయితే 25 మార్కులకి తగ్గించారు. కారణం ఏమిటి అంటే హిందీ మన భాష కాదు అని చెప్పి, అంతే కదా. ఇవాటికి నేనేమంటున్నా అంటే జాతీయ భాషగా హిందీ నేర్చుకోవడం తప్పు కాదు. ఇవాళ వాళ్ళు మాట మారుస్తారు, కానీ కోటేశ్వరరావు గారు నేను వాళ్ళు పార్టీలు మారగానే వాళ్ళు మాటలు మారుస్తారు. ఆనాడైనా ఈనాడైనా ఇంగ్లీష్ ఇవాళ మన అధికార భాషగా ఆనాడు ఎందుకు ప్రకటించారు? దక్షిణ భారతదేశాన్ని ఉత్తర భారతదేశాన్ని కలపడానికి ఇంగ్లీష్ ఒక ఆయుధంగా పనిచేస్తుంది. 200 సంవత్సరాలకు పైగా బ్రిటిష్ వాళ్ళు మనకు పాలించారు. దాని ప్రకారం మన ఇంగ్లీష్ ఒప్పుకుంటే ఎవరికి అభ్యంతరాలు ఉండవని ఆనాడు హిందీ భాష రుద్దామని ప్రయత్నం జరిగింది. రాజ్యాంగ రచన కాలంలో కానీ స్వాతంత్రం తర్వాత 50లో ప్రకటించే ముందు హిందీ ప్రయత్నం చేశారు. కానీ హిందీ ఎక్కడ పరిమితం చేశారు అక్కడ పరిమితం చేశారు. ఇంగ్లీషును రాజభాషగా చేశారు. ఇంగ్లీష్ తర్వాత 22 భాషలు అధికారిక భాషలే. ఉదాహరణకు ఆంధ్రప్రదేశ్ లో కానీ ఇప్పుడు ఇవాళ తెలంగాణలో కానీ 2 రాష్ట్రాలు విడిపోయినాక కూడా మొట్టమొదటి అధికార భాష తెలుగు, తర్వాత ఇంగ్లీషు, ఉర్దూ 2వ అధికార భాష మన ఇది ఆంధ్రప్రదేశ్ లో కూడా ఇప్పటికి కూడా. దాని కారణం ఏంటి? ఆనాడు నైజాం ప్రభుత్వంలో ఉన్న హైదరాబాద్ స్టేట్ లో కానీ ఇప్పుడు మద్రాసు రాష్ట్రంలో ఉన్న కర్నూలు, అనంతపురము, ఇట్లా నెల్లూరు, ప్రకాశం, విజయవాడ మన ఈ ప్రాంతాల్లో చూసుకుంటే ముస్లిం జనాభా ప్రకారం చూసుకుంటే సెకండ్ లాంగ్వేజ్ గా మనకు ఉర్దూను కూడా ఇప్పటికి 2 దగ్గర పాటిస్తున్నారు అధికార భాషగా. రామ్మోహన్ గారు వాయిస్ మ్యూట్ లోకి వెళ్ళినట్లుంది చూడండి. మధ్యాహ్నం ఫోన్ వస్తుంటాయి సార్. అందుకని ఏమంటున్నా అంటే ఇవాళ వీళ్ళు తెలుసుకోవాల్సింది ఏంటంటే వాళ్ళ పార్టీలు మారగానే విధానం మార్చకండి. ఒక ఆయన ఏమో కమ్యూనిస్ట్ డిఏ అంటాడు, ఒక ఆయన డిఎన్ఏ అంటాడు, ఆయన బీజేపీలో చెప్తాడు. అంటే ఆ పేరెంట్ చెప్పుకుంటారు మీరు చేరేటప్పుడు కదా. కనుక సెక్యులర్ ఉండండి, లేకపోతే హేతువాదిగా ఉంటే హేతువాదిగా ఉండండి. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళ పార్టీలను బట్టి సనాతన ధర్మమైన కొత్త మతం పుచ్చుకున్నాడు ఇప్పుడు పవన్ కళ్యాణ్. దాని తగ్గట్టు కానీ బీజేపీ కంటే ఎక్కువ అధికార భాష హిందీ అనేది మాట్లాడుతున్నారు. కాదంటే దేశంలో హిందీ మాట్లాడే ఉన్నాయి. కానీ ఒకనాడు దక్షిణాదికి అన్యాయం జరిగింది కదా, మన అందరినీ ద్రవిడులు అన్నారు కదా. ఆంధ్రుల ఆత్మగౌరవం కోసం ఎన్టీ రామారావు గారు పార్టీ ఎందుకు పెట్టాల్సి వచ్చింది? తెలుగు వారి ఆత్మగౌరవం కాపాడాల్సి ఎందుకు అవసరం వచ్చింది? ఇవన్నీ తెలుసుకుంటే ఇప్పుడు గతం లేకుండా లేదు. కనుక ఇవాళ వాళ్ళు తెలుసుకోవాల్సింది ఏంటంటే పవన్ కళ్యాణ్, నేను పుట్టినప్పటి నుంచే ఈ రాజ్యం ఏర్పడేది, నేను పుట్టినప్పటి నుంచే రాజకీయాలు వచ్చినాయంటే కష్టం. కొంత నేర్చుకోవాల్సిన అవసరం పవన్ కళ్యాణ్ ఉన్నది. ఇప్పుడు ఆ వివాదాన్ని పెంచాల్సిన అవసరం లేకుండే ఆయన అప్పుడు అట్లా మాట్లాడి ఇప్పుడు ఇట్లా మాట్లాడి 2 వేస్తే మనకు అర్థమవుతుంది. ఏదైనా హిందీ భాషను వ్యతిరేకించమని గుడ్డిగా వ్యతిరేకించడం కరెక్ట్ కాదు. మన మధ్యవాదనం అటు తమిళనాడు లాగా మన పూర్తిగా భాషాభిమానం ఎక్కువ, భాష వెర్రి తరం మాకు లేదు. అట్లానే పూర్తిగా మనం అనుకూలించాం కూడా. అంటే మనం ఆ దక్షిణ భారతదేశానికి ఉత్తర భారతదేశానికి మధ్యన మన తెలుగు ప్రాంతం మధ్యలో ఉంది కనుక మనం మధ్యవాదిగా ఉంటాం, హిందీని ఆహ్వానిస్తాం. కానీ మాతృభాషగా తెలుగును తప్పనిసరి 5వ తరగతి దాకా చేయడం అనేది కరెక్ట్ అంటున్నారు. అది కూడా మొండిగా కాదు. అంతేందుకు మహారాష్ట్రలో కూడా విజయ్ గారు మన ఘర్షణ జరుగుతుంది కదా, మహారాష్ట్రలో కూడా ఏమన్నారు వాళ్ళు, ప్రాథమిక విద్య వరకు హిందీని వ్యతిరేకిస్తున్నారు తప్ప మరాఠీ నేర్చుకోవాలని అంటున్నాం కానీ మాతృభాష తర్వాత ఖచ్చితంగా హిందీ నేర్చుకోవాల్సిన హిందీని మేము వ్యతిరేకించడం లేదని శివసేన లాంటి పార్టీ కూడా అంటుంది కదా, కాదంటలేదు కదా.
కానీ ఇవన్నీ తెలుసుకుంటే కొంచెం అంటే కొంత రాజకీయ పరిణితి లేకపోవడం, ఎప్పటికప్పుడు ఆవేశంగా మాట్లాడడం, దానివల్లనే పవన్ కళ్యాణ్ మాటలకు విపరీత అర్థాలు వస్తున్నాయి. ఇప్పుడు కిషన్ రెడ్డి మాట్లాడితే ఎవరు వ్యతిరేకిస్తలేదు, ఎందుకంటే వాళ్ళ పార్టీ విధానం అదే కనుక మాట్లాడతారు. కానీ పవన్ కళ్యాణ్ మాట్లాడేటప్పుడు కొంచెం ఏదైతే కొంచెం తెలుసుకొని అటు ఇటుగా గతంలో ఏం మాట్లాడాను తను చూసుకొని మాట్లాడితే బాగుండేది అని నేను అనుకుంటున్నాను. రైట్. ఎస్, కోటేశ్వర గారు గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్, చెప్పండి. అంటే ఎస్, రామ్మోహన్ గారు చెప్పిన అనేక విషయాలతో నేను ఏకీభవిస్తాను. ఎందుకంటే గతంలో పవన్ కళ్యాణ్ మాట్లాడినటువంటి మాటలకి, ప్రస్తుతం ఎన్డీఏ కూటమిలో చేరిన తర్వాత మాట్లాడినటువంటి మాటలకి ఎక్కడా కూడా పొంతం లేదు. కేవలం భాష విషయంలో మాత్రమే కాదు, ఇతర రాజకీయ వ్యూస్లో కానీ, లేకపోతే ఆయన గతంలో కమ్యూనల్ పార్టీలకు జై కొట్టి ఈరోజు పూర్తిగా దానికి ఏమాత్రం సంబంధం లేనటువంటి హిందుత్వ పార్టీలకు జై కొట్టడం, సరే అదంతా ఆయన వైఖరిలో కొంత మార్పు వచ్చింది అనుకున్నాం. కానీ భాష విషయంలో గతంలో ఆయనే హిందీని వ్యతిరేకించారు, ఈరోజు హిందీని పూర్తిగా స్వాగతించాలి, పర్షియన్ని అదేవిధంగా ఉర్దూని మనం అంగీకరించగలుగుతున్నాం, అలాంటిది హిందీని అంగీకరిస్తే తప్పేంటి అంటూ ఆయన మాట్లాడుతున్నారు. మరోవర్ ఇంగ్లీష్తో కూడా ఆయన కంపేర్ చేశారు. ఇంగ్లీష్ మాట్లాడితే ఐటీ రంగంలో ఇంత అభివృద్ధి చెందుతున్నాం కదా మనం, హిందీ మాట్లాడితే అంతకంటే ఎక్కువ ప్రయోజనాలే ఉన్నాయి కానీ నష్టాలు ఎక్కడా కూడా లేవు కదా అంటూ మాట్లాడారు. ఒక విషయం ఏంటంటే, ప్రతి వ్యక్తికి ఈ దేశంలో ప్రజాస్వామికబద్ధంగా ఎవరు ఏ భాష అయినా నేర్చుకోవచ్చు, అది వారి వ్యక్తిగత ఇష్టం. అదేవిధంగా మీరు ఖచ్చితంగా ఈ భాష నేర్చుకోవాలనేటువంటి హక్కు కానీ, లేకపోతే ఇన్సిస్ట్ చేసేటువంటి అది కానీ ఎవరికీ లేదు. అది వాళ్ళ వ్యక్తిగత స్వేచ్ఛ. అసలు తెలుగు రాష్ట్రాల్లో ఉండు తెలుగు నేర్చుకోకుండా హిందీ నేర్చుకోవడము వాళ్ళ ఇష్టమే, లేకపోతే దక్షిణాదిలో ఉండి హిందీ నేర్చుకోకపోవడం పూర్తిగా వాళ్ళ వ్యక్తిగత ఇష్టం. కానీ కొంతమంది రాజకీయ నాయకులు కావచ్చు, కొంతమంది ఉత్తరాది నేతలు కావచ్చు, ఇంపోజ్ చేసేటువంటి విధానాన్ని వ్యతిరేకిస్తున్నారు చాలామంది ఈరోజు. ఈవెన్ రామ్మోహన్ గారు కూడా అదే చెప్తున్నారు, వ్యక్తిగతంగా నేర్చుకోవాలంటే నేర్చుకోండి, అది ఎవరిష్టం వాళ్ళది, కానీ రుద్దే ప్రయత్నం చేయకండి అనేదే మాట. ఇక పవన్ కళ్యాణ్ గారి వైఖరికి సంబంధించి, ఆయన కామెంట్స్కి సంబంధించి ఏం చెప్తారండి? ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు సినిమా నటుడు, ఒక్కొక్క సినిమాలో ఒక్కొక్క స్క్రిప్ట్ రాసిస్తే దానికి అనుగుణంగా డైలాగ్స్ చెప్పడం, దానికి అనుగుణంగా హావభావాలు ప్రదర్శించడం అనేది ఆయనకు తెలిసినటువంటి విద్య. దాన్ని ఎవరు తప్పుపట్టరు. మీరున్నా, నేనున్నా, రామ్మోహన్ రావు గారున్నా, ఎవరున్నా, సినిమా నటులైనా నాటకాలైనా ఏ డైలాగు ఎక్కడ కావాలంటే అక్కడ చెప్తాం, ఏ నాటకం అయితే ఏ సినిమా అయితే ఆ సినిమా. కానీ రాజకీయాలను కూడా అదే విధమైనటువంటి పద్ధతుల్లో లేదా భావజాలాన్ని కూడా అదే విధంగా ఆయన మార్చివేశాడు. ఒక విధంగా చెప్పాలంటే ఒక విశ్వసనీయత లేనటువంటి ఒక రాజకీయ నాయకుడిగా నటుడు వేరు. ఒక విశ్వసనీయత లేనటువంటి రాజకీయ నాయకుడు లేదా భావజాలం కలిగినటువంటి వ్యక్తిగా ఇప్పటికే నిరూపించుకున్నాడు. ఇప్పుడు హిందీని ఎవరు వ్యతిరేకిస్తున్నారు? ఎవ్వరు వ్యతిరేకించట్లేదు. బలవంతంగా రుద్దొద్దు అంటున్నారు. మహారాష్ట్రలో మరి అదే బీజేపీ ఉంది, అదే శివసేన ఉంది, అదే ఎన్సీపీ, తీరిపోయినటువంటి ఎన్సీపీ వాళ్ళంతా ఒకే కూటమిలో ఉన్నటువంటి వాళ్ళు ప్రాథమిక స్థాయిలోనే కంపల్సరీగా హిందీని కావాలని చెప్పేసి రుద్దితే, మన రాష్ట్రాల్లో అయినా, తెలుగు రాష్ట్రాల్లో అయినా, లేదా హిందీయేతర ప్రాంతాల్లో ఏ రాష్ట్రంలో అయినా కానీ ప్రాథమిక స్థాయిలో హిందీని బలవంతంగా రుద్ది విద్యార్థుల మీద భారం పెట్టాల్సినటువంటి అవసరం ఏముంది అనేది ఉంటుంది ఒకటి. అటువంటి పరిమితులు ఇంగ్లీష్కే ఉన్నాయని కదా గతంలో కూడా చర్చ జరిగింది. కంపల్సరీగా ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకునే వాళ్ళు లేదా హిందీ నేర్చుకునే వాళ్ళు అవసరమైనప్పుడు నేర్చుకుంటారు. విదేశాలకు వెళ్ళేటప్పుడు, పొరుగు రాష్ట్రాలకు వెళ్ళేటప్పుడు అవసరమైనప్పుడు నేర్చుకుంటారు. అదే కదా ఇప్పుడు ఐఏఎస్లు, ఐపీఎస్లు ఉన్నారు. ఇతర రాష్ట్రాలకి హిందీ ప్రాంతం వాళ్ళు లేదా బెంగాలీ ప్రాంతం వాళ్ళు, ఇతర రాష్ట్రాలు వచ్చినటువంటి వాళ్ళు ఇక్కడికి వచ్చిన తర్వాత తెలుగు నేర్చుకుంటున్నారా లేదా? సరే, వాళ్ళు ఎట్లా మాట్లాడతారు ఏంటి అనుకుంటే అది వేరే అంశం. మనమైనా అంతే, ఇతర రాష్ట్రాలకు వెళ్ళినప్పుడు నేర్చుకుంటే మనం కూడా అంతే ఉంటుంది. కానీ నేర్చుకుంటున్నారా లేదా? అవసరమైంది ఉద్యోగ అవకాశాలను నేర్చుకుంటున్నారు. అవసరమైతే రాయటం కూడా నేర్చుకోమంటే నేర్చుకుంటారు. అది వేరు. కానీ అలా కాకుండా మీరు ఒకటో తరగతి నుంచి హిందీ నేర్చుకోవాల్సిందే అని మరి అక్కడ మహారాష్ట్రలో ఆ విధమైనటువంటి ఆదేశాలు ఇస్తే అది బ్యాక్ ఫైర్ అయ్యి ఆ ప్రభుత్వం వాళ్ళే రద్దు చేసుకున్నారు కదా. ఎందుకు రద్దు చేసుకున్నారు? అది హిందీ మీద వ్యతిరేకత లేకపోతే హిందీ మీద ద్వేషమా? కాదు.
అవసరం లేనటువంటి దాన్ని పిల్లల మీద బలవంతంగా రుద్దటం అనేటువంటి దాని నుంచి వచ్చింది. అందుకని హిందీ అనేటువంటిది లేదా ఇంగ్లీష్ అయినా ఏదైనా కానీ దేన్ని బలవంతంగా రుద్దకూడదు అనేది ఇక్కడ సమస్య. కానీ పవన్ కళ్యాణ్ తెలుగు అమ్మ భాష, హిందీ పెద్దమ్మ భాష. మరి తెలుగు అమ్మ భాష, హిందీ పెద్దమ్మ భాష అంటే మరి పెద్దమ్మ ఇంటికి వెళ్ళినప్పుడు పెద్దమ్మ భాష నేర్చుకో. నువ్వు ఎన్ని రోజులు ఉంటావు? నువ్వు పెద్దమ్మ ఇంట్లో ఎన్ని రోజులు ఉంటావు? అమ్మ ఇంట్లో ఎన్ని రోజులు ఉంటావు? జ్ఞానం ఉందా మాట్లాడేటప్పుడు? అంటే ఆయనకి గుజరాతీ చిన్నమ్మ భాష ఏమో అనేది నేను అనుకుంటున్నా. అవన్నీ మనకు వద్దు. మనకి ఆయనకి ఏముంది ఏమిటనేటువంటిది కాదు. కంపారిజన్ చేసుకోవాల్సి వచ్చినప్పుడు పెద్దమ్మ భాషని పెద్దమ్మ ఇంటికి వెళ్తున్నావు కనుక నువ్వు పుట్టినప్పటి నుంచి పాలు తాగేటప్పుడు నుంచి అమ్మ దగ్గర నుంచి మరి హిందీ భాష నేర్చుకున్నాడా పవన్ కళ్యాణ్? నేర్చుకుంటాడా? ఎవరికైనా సాధ్యమవుతుందా? అసలు అమ్మ పెద్దమ్మ ఏంటి? ఏం పోలి కదా అసలు. ఏం మాట్లాడుతున్నాడు? బుర్ర ఉంది అని అసలు. ఆయన మొత్తం స్క్రిప్టే చదివారండి, మీరు చూసారండి. మరి ఆయన రాసుకున్నారు, ఎవరైనా రాసిచ్చారో తెలియదు కానీ స్క్రిప్ట్ ఇప్పుడు స్క్రిప్టే చదివాడు. ఆయనకు వచ్చిన అలవాటే అదే కదా, స్క్రిప్ట్ చదవటమే కదా అలవాటు. స్క్రిప్ట్ చదవడం అలవాటు. అది రాజకీయాల్లో కూడా చెప్తున్నాడు, అది రాజకీయాల్లో కూడా అది ప్రదర్శించాడు. రకరకాల హావభావాలు, రకరకాల భావజాలాలు, రకరకాల చివరికి తండ్రి భావజాలాన్ని కూడా కరప్ట్ చేసి పారేశాడు. ఒకసారి మా తండ్రి కమ్యూనిస్ట్ అంటాడు, ఒకసారి మా తండ్రి రామభక్తుడు అంటాడు. రామభక్తుడు అంటాడు. ఎవరు చెప్పమన్నారు మీ తండ్రి గురించి? ఎవరన్నా అడిగారా మీ తండ్రి ఏమిటని? ఎవరు అడగలేదు. ఎందుకు చెప్పాడు? ఎందుకు చెప్పాడు అంటే ఆ రోజు కమ్యూనిస్టులతో ఆయన సర్దుబాటు చేసుకున్నాడు కనుక చే గువేరా అంటాడు, కమ్యూనిస్ట్ అంటాడు. అప్పుడు ఆ భాష మాట్లాడాడు. అప్పుడు ఆ స్క్రిప్ట్ ఆయనకి ఇచ్చిన వాళ్ళు రాసిచ్చిన వాళ్ళు అది ఇచ్చారు. ఇప్పుడు అది పోయిన తర్వాత ఇప్పుడు కొత్త స్క్రిప్ట్. ఏమన్నా విశ్వసనీయత. వీళ్ళు 2019 ఎన్నికల్లో ఈ మూడు పార్టీలు వాళ్ళు ఒకళ్ళనొకళ్ళు ఏ విధంగా తిట్టుకున్నారో ఇప్పటికీ మనకి సోషల్ మీడియాలో ఎంటర్టైన్మెంట్, పెద్ద ఎంటర్టైన్మెంటే కదా. బీజేపీ, తెలుగుదేశం, పవన్ కళ్యాణ్ వాళ్ళు ఎట్లా తిట్టుకున్నారు పరస్పరం, ఎంత అసహ్యంగా తిట్టుకున్నారో మనకు తెలిసింది కదా. ఇట్లాంటి వాళ్ళు భాష గురించి లేకపోతే విలువల గురించి, వలువల గురించి జనానికి శుద్ధులు చెప్తారు. మనం వాళ్ళ గురించి మనం చర్చ పెట్టుకో. ఎంత దౌర్భాగ్యం. ఇటువంటి దాని గురించి ఎవ్వరూ హిందీని ఎవ్వరూ వ్యతిరేకించట్లేదు. బలవంతంగా రుద్దొద్దు అంటున్నారు. అవసరమైతే నేర్చుకుంటారు. ఉదాహరణకి మా మేనల్లుడు భార్య ఇవాళ జర్మనీలో డాక్టర్లు, వాళ్ళు చైనాలో వైద్యం చదివారు. చైనాలో వైద్యం చదివినప్పుడు మరి చైనాలో హిందీ లేదు, ఇంగ్లీష్ లేదు. అక్కడికి వెళ్ళినప్పుడు కంపల్సరీగా వాళ్ళకి అవసరమైనటువంటి ప్రాథమికమైనటువంటి చైనీస్ భాష నేర్చుకున్నారు. అది అయిపోయిన తర్వాత ఉద్యోగం కోసం జర్మనీ వెళ్ళారు. అక్కడ జర్మన్ భాష నేర్చుకుంటున్నారు. మరి హిందీ నేర్చుకుంటే ఏమన్నా ఉపయోగం ఉండేది వాళ్ళకి? వాదన కోసం. అందువలన ఏ అవసరాన్ని బట్టి ఆ అవసరం. ఇప్పుడు ఫ్రాన్స్ ఉంది, ఫ్రెంచే మాట్లాడతారు. జర్మనీ ఉంది, జర్మనే మాట్లాడతారు. ఈ విధంగా ఉన్నటువంటి లోకం అంతా ఈ విధంగా ఉన్నప్పుడు అంటే కోటేశ్వరరావు గారు ఒక చిన్న మాట అండి. మనం చాలా వరకు మనం కంపేర్ చేసుకున్నట్లయితే ఇప్పుడు హిందీ నేర్చుకోవాలా, దక్షిణాది భాషలు నేర్చుకోవాలంటే మన తెలుగు ప్రజలు ఎక్కువగా కొంత వలస వెళ్ళేది, లేకపోతే ఇతర సిటీస్లో ఏదైనా సెటిల్ అయ్యేదంటే నాకు తెలిసినంత వరకు ఫస్ట్ ప్లేస్ హైదరాబాద్, తర్వాత బెంగళూరు ఉంటుంది, లేకపోతే చెన్నై ఉంటుంది. ఎక్కువ ఇక్కడే సెటిల్ అవుతుంటారు. రాయలసీమ ప్రాంతం వాళ్ళంతా కూడా చెన్నైలో, లేకపోతే బెంగళూరులో ఐటీ వాళ్ళంతా కూడా సెటిల్ అయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది. ఈ లెక్కన మహబూబ్ నగర్ వాళ్ళు, లేకపోతే కరీంనగర్, ఉత్తరాంధ్ర వాళ్ళంతా కూడా ముంబై, షోలాపూర్ ఇటు వెళ్తారు కదా. ఎవరికి అందుబాటులో ఉన్నటువంటి ప్రాంతాలు లేదా వాళ్ళు చేసేటువంటి వృత్తులను బట్టి, ఇప్పుడు హ్యాండ్లూమ్ వ్యూవర్స్ ఉన్నారంటే షోలాపూర్, భివాండి ఇటు వెళ్తారు. లేదు మ్యాషనరీ వర్క్ లేదా ఇట్లాంటి కన్స్ట్రక్షన్ వర్క్ ఉందంటే మహబూబ్ నగర్, పాలమూరు లేబర్ అనేటువంటి అందరికీ తెలిసినటువంటి మొత్తం శ్రీకాకుళం వాళ్ళు ఆల్ ఇండియాలో ఎక్కడ పెట్టినా వాళ్ళు ఉంటారు. అదేవిధంగా ప్రకాశం జిల్లా వాళ్ళు కూడా ఎట్లా ఉంటారు. అందుకని వలస అనేటువంటిది మరి వీళ్ళందరూ హిందీ నేర్చుకునే అక్కడ బతుకుతున్నారా? పాలమూరు నుంచి వెళ్ళినటువంటి వాళ్ళందరూ హిందీ నేర్చుకునే మరి ముంబైలో లేకపోతే షోలాపూర్ లో, మహారాష్ట్రలో వాళ్ళకి హిందీ కాదు కదా, అక్కడ మరాఠీ కదా. అందుకని అదే విధంగా ఇవాళ మన గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఛత్తీస్గఢ్ నుంచో, బీహార్ నుంచో, లేకపోతే ఒరిస్సా నుంచో, బెంగాల్ నుంచో, ఇతర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా మరి ఏమన్నా తెలుగు నేర్చుకునే వచ్చారా, ప్రవేశించారా? లేదు కదా. నడుస్తుంది కదా. వాళ్ళు మాట్లాడేది మనం అర్థం చేసుకుంటున్నాం, మనం చెప్పేది వాళ్ళు అర్థం చేసుకుంటున్నారు.
పని నడుస్తూ ఉంది కదా. మరి ఎందుకు ఈ విధమైనటువంటి ఉన్మాదానికి ఎందుకు లోనవుతున్నారు కొంతమంది నాయకులు? మీ రాజకీయాలు ఉంటే మీరు భజన చేసుకోండి, బీజేపీకి భజన చేయండి, నరేంద్ర మోడీ గారికి భజన చేయండి, లేకపోతే ఆర్ఎస్ఎస్ కి భజన చేయండి, మీ ఇష్టం అది. కానీ ఈ లోకానికి శుద్ధులు చెప్పేటువంటి బాధ్యత మీకు ఎవరిచ్చారు? నేను ఒక పవన్ కళ్యాణ్ ఉద్దేశించి అంతం కాదు ఇది. అటువంటి శుద్ధులు చెప్పేటువంటి ఏ పెద్ద మనిషికి అయినా కానీ బుద్ధి చెప్పాల్సినటువంటి అవసరం ఉందనేది నేను ఈ సందర్భంగా చెప్పవచ్చు. రైట్. రామ్మోహన్ గారు చెప్పండి. సరే, అంటే ఇప్పుడు ఉత్తరాది వాళ్ళు దక్షిణాది వాళ్ళని ఖచ్చితంగా హిందీ నేర్చుకోవాలి, దేశమంతా ఒక భాష ఉండాలని ఏ విధంగా కోరుకుంటున్నారు, మరి ఉత్తరాది వాళ్ళు కూడా దక్షిణాది భాషలకు అంతే ప్రాముఖ్యత అయితే ఇవ్వాలి కదా. సరే, ఏదో ఒక భాష, కన్నడో, మలయాళమో, తమిళో, తెలుగో వాళ్ళు కూడా నేర్చుకుంటే బాగుంటుందనేటువంటి అభిప్రాయాలు కూడా ఉన్నాయి కదా. రెండు వైపుల నుంచి ఉండాలి కదా. విజయ్ గారు, ఈ మొదటిది నేను వాదిస్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు మనకు ఒకసారి కొన్ని నిజాలు ఆశ్చర్యపరుస్తాయి. తమిళనాడులో పూర్తిగా హిందీ వ్యతిరేకులు కదా, హిందీ నేర్చుకోకుండా ఎవరు లేరా అంటే మీ మధ్యాహ్నం మేము చూస్తే 5 లక్షల మందికి పైగా ప్రాథమిక హిందీ ప్రాథమిక నుంచి మంది విశారద్ దాకా పాస్ అయిన వాళ్ళు ఎక్కువ. దేశంలో ఎక్కువ మంది ఉన్నది అక్కడనే. ఈ హిందీ ప్రాంతం వాడు హిందీ విశారద పాస్ కాడు. అదే మీరు వివరాలు పంపిస్తాను మీకు, వెంటనే లేవు, సెల్లో ఉంటే దొరకలేవు. ఏమంటే తమిళనాడులో ఈ పరీక్షలన్నీ పాస్ అయి ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు, హిందీ పరీక్షలు పాస్ అయ్యి. అది హిందీ అనగానే వాళ్ళు వ్యతిరేకిస్తారని మన నోషన్ ఉంటుంది. కాదు, అది కరెక్ట్ కాదు. నేను ఆ వివరాలు తెప్పించి మీకు పంపిస్తాను. ఒకటి. రెండోది ఏంటంటే మా బాబు వాళ్ళు అప్పుడు హైదరాబాద్, ఉమ్మడి హైదరాబాద్ స్టేట్ లో ఉండేవాడు. హైదరాబాద్, కర్ణాటక, మహారాష్ట్ర కలిసిన వాళ్ళు ఉర్దూ మీడియం వాళ్ళకు. మా బాబు 7వ తరగతి దాకా ఉర్దూ మీడియం చదివిండు. వాళ్ళకి ఉర్దూ వచ్చు, చదవనవచ్చు, రాయనవచ్చు. నాకు రాలే. నేను మరి ఆ సమయానికి ఆంధ్రప్రదేశ్ అయినాక పుట్టిన 58లో పుట్టినవాడిని. నాకు పూర్తిగా తెలుగు మీడియమే. కానీ మాకు హిందీ సబ్జెక్ట్ ఉండేది. అప్పుడు ఆంధ్రులు వ్యతిరేకించారు. అప్పుడు 2 రాష్ట్రాలు వేరు ఉన్నప్పుడు ఆంధ్రులు వ్యతిరేకించారు. ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఆంధ్రప్రదేశ్ వాళ్ళు మాకు వద్దు, ఈ హిందీ వద్దు పెత్తనం అని వ్యతిరేకించారు. కానీ ఇక 25 మార్కులు పెట్టడం వల్ల బతికి బట్టగట్టిండు. కానీ మొత్తం మీరు హిందీ రాయనవచ్చు, నాకు చదవనవచ్చు, కానీ కష్టపడతాయి. ఇప్పుడు రోజు ప్రాక్టీస్ లేకపోతే కష్టమైనది హిందీ. నాకు ఉర్దూ అసలు రాదు. మరి ఆనాడు ఒకనాడు అధికార భాష, దేశం మన హైదరాబాద్ ఉమ్మడి స్టేట్ లో అది అధికార భాష. నేనేమంటున్నానంటే ఇవాళ మీరు అడిగిన ప్రశ్న కరెక్ట్. నేను గత హిందీ భాష వివాదం వచ్చినప్పుడు అంటున్నాను, 3వ భాషగా 2వ భాషకు కానీ నేర్చుకొని దక్షిణ భారతదేశంలో హిందీ ఎట్లా కోరుతున్నారు, ఉత్తర భారతదేశీయులు కూడా ఈ 4-5 భాషలలో తమిళము, మలయాళము, కన్నడము, తెలుగు, ఈ 4 భాషలు. అట్లాంటి శ్రీకృష్ణదేవరాయలు గారు ఒరిజినల్ గా తుళు భాష ఆయన ప్రాంతీయ భాష. కానీ దేశ భాషలందు తెలుగు లెస్స అన్నాడు ఆయన. కన్నడ భాషను పక్కన పెట్టి కూడా ఆయన కన్నడ సామ్రాజ్యం కలుపుకొని ఉన్న దానిలో కూడా పక్కన పెట్టి అన్నాడు. ఆయన పరిణతికి, ఆయన సంస్కారం నిదర్శనం అంటున్నాడు. అట్లానే ఇవాళ వాళ్ళు కూడా అంటే హిందీ భాషా ప్రాంతాల వాళ్ళు కూడా ఒక తప్పనిసరి దక్షిణాది భాష నేర్చుకోవాలి అని ఎందుకు అనుకుంటే, దక్షిణాది భాష ఒకటే అంటే నేను కాదు. ఇప్పుడు మన దగ్గర 22 రూపాయల నోటు పట్టుకుంటే 22 భాషలు ఉంటాయి. 22 అధికారిక భాషలు ఇంగ్లీష్, హిందీ ఇచ్చిపెట్టి మిగతా 20 అయితే దేశీయ భాషలు కదా. ఒరియా, బెంగాలీ, పంజాబీ, మనకు చెప్తున్నా కదా చాలా భాషలు ఉన్నాయి కదా మనకు. మరాఠీ ఇప్పుడు 8 భాషలు నేను చెప్పినే ఉంది. ఇటు 4 అటు 4 కనుక 10-12 భాషలు మనకు. ఏది లిపి ఉన్న భాషలు, లిపి లేని భాషలు అయితే 100 ఉంటాయి, 1000 ఉంటాయి. కానీ లిపి ఉన్న భాషలు 20 భాషలు హిందీ, ఇంగ్లీష్ కాక పాటిస్తున్నాం కదా. మరి వాటిలలో ఒక్కటన్నా అటు నేర్చుకోమని చెప్పడానికి ఎందుకు సంకోచించింది కేంద్ర ప్రభుత్వం? అక్కడ మొత్తం పూర్తి హిందీ అంటున్నారు. మిగతా హిందీయేతర ప్రాంతాల్లోనేమో తప్పనిసరి హిందీ ప్రచారం చేస్తూ ఉంటారు. హిందీ ప్రచార సభ ఏర్పడిన చాలా రోజుల క్రితం హిందీ ప్రచార సభ హైదరాబాద్ కూడా ఉంది. చాలా మంచి మంచి సమావేశాలు జరుగుతుంది. కనుక హిందీ నేర్చుకోవద్దు అని ఎవరు అనరు. కానీ బలవంతంగా ప్రాథమిక స్థాయిలో రుద్దడం తప్పు అంటున్నారు. ప్రాథమిక స్థాయిలో హిందీ రుద్దుతా అంటున్నారు, అది తప్పు అంటున్నారు. అంటే మనకు దేశంలోని ప్రాంతీయ భాషలను నాశనం చేయడమే. ఉదాహరణకు ఇవాళ బీజేపీ ఎప్పుడు ఉంటది కంటే అంటే వీక్ స్టేట్స్ మన మన పవర్ఫుల్ సెంటర్ అనే ఒకటి ఉన్నది. వాళ్ళ భావనే అది అటువంటిది. అంటే మనకు యూనిటరీ రాజ్యాంగాన్ని పక్కన పెట్టి వాళ్ళు ఫెడరల్ రాజ్యాంగాన్ని పక్కన పెట్టి యూనిటరీ రాజ్యాంగాన్ని వాళ్ళు పాటించే ప్రయత్నం చేస్తారు. అంతే దేశం అంతా ఒకటే, భాష ఒకటే, మతం ఒకటే, కులం ఒకటే, అన్ని కులం ఒకటే. మన కులాలు వేరే ఉంటాయి. వాళ్ళ మీరు ఒకే ఎన్నిక, ఒకే విధానం, ఒకే దేశం, ఒకే ఇవన్నీ అంటారు. కానీ నేనేమంటున్నానంటే హిందీని వృద్ధి ప్రయత్నం మీరు చేయకండి, మీరు హిందీ ఇతర భాషలు నేర్చుకునే ప్రయత్నం చేయండి అని ఒకటి. ఇవాటి కూడా ఉత్తర భారతదేశం పెత్తనం రాజకీయాల్లో ఉన్నది. అది సీట్ల పరంగా ఉన్నది, భాష పరంగా ఉన్నది. కొన్నిసార్లు కొన్ని ప్రాంతాలకు అడ్వాంటేజ్ వల్ల ఒక పివి నరసింహారావు గారు, ఒక వెంకటస్వామి గారు ఇట్లా ఎదిగారు. ఇప్పటికి కూడా ఆంధ్రప్రదేశ్ లో ఉన్న నాయకులు రామ్మోహన్ నాయుడు ఉన్నారు. ఎంత బ్రహ్మాండంగా మాట్లాడుతుంది హిందీ కూడా నేర్చుకోలేదు కదా. అందుకని ఒక సామెత ఉంది విజయ్ గారు. ఇప్పుడు
బియ్యంగా రోమన్ లో ఉన్నప్పుడు రోమన్ గా బతకన్నారు. ఇంతకుముందు కోటేశ్వరరావు గారు మరి అల్లుళ్ళ సంగతి వారి పుత్రుల సంగతి చెప్పారు కదా, నేను కూడా అది అంటున్నాను. అవసరమే అన్నిటికీ, ఇన్వెన్షన్స్ కారణం అవసరమే. మనం ఎక్కడ ఉంటే అది నేర్చుకుంటాం. అక్కడ భాష రాకపోతే వాళ్ళ భాష మనం నేర్చుకుంటాం. మనం కొన్నిసార్లు మన భాష వాళ్ళకి నేర్పుతాం కూడా. ఇప్పుడు తెలుగు పక్క తెలుగు తప్ప ఇంకేం రాదనుకోండి, తప్పనిసరి ఇంకేం చేస్తారు, తెలుగులో మాట్లాడే ప్రయత్నం వాళ్ళు ఎదుటి కమ్యూనికేషన్. భాష అనేది కమ్యూనికేషన్ కు సాధనం. ఇంకోటి చెప్తాను, కామరాజు నాడారకు అక్షరాస్యుడు కాదు, నిరక్షరాస్యుడు, అంగుటి నిష, పేరు ముద్ర కాదు. కానీ దేశ రాజకీయాలు ప్రభావితం చేసిన తమిళనాడు ముఖ్యమంత్రిగా, అట్లాగే దేశంలో సంక్షోభం వచ్చినప్పుడు ఇందిరాగాంధీకి ఒక మంచి సలహా ఇచ్చి ఆనాడు కామరాజ్ ప్లాన్ అంటాం ఇప్పటికీ చెప్పుకుంటున్నాం. ఎందుకు మరి ఆయనకు నిరక్షరాస్యుడు, రాజకీయాలు మాత్రం తలపడినవాడు. కానీ దేశ రాజకీయాలు ఇందిరాగాంధీని ఇవాళ మనకి ఇందిరాగాంధీని అందించారంటే ఆనాడు సంక్షోభ పరిస్థితులలో కాంగ్రెస్ పార్టీలో సీనియర్లు పక్కన పెట్టండి, మీ సమాన స్కందులు పెంచుకోండి, మీకన్నా జూనియర్లు చేర్చుకోండి అని కామరాజ్ ప్లాన్ వల్లనే కదా ఇందిరాగాంధీ ఒక 16 ఏళ్ళు ప్రధానమంత్రిగా ఉన్నది. అందుకని చదువు కొలమానం కూడా కాదంటున్నాను విజయ్ గారు. నేను ఏమంటున్నాను అంటే చదువు కొలం, చదువు రాని వాడి వందు దిగులు చెందకు అనే పాట ఉంది కదా. అంటే చదువు రాకపోవడం తప్పు కాదు, కానీ చదువు వస్తే ఇంతకంటే బాగా ఆలోచించగలుగుతాం. చదువు వస్తే 4 పుస్తకాలు చదవగలుగుతాం. దానికంటే మిగతా వాళ్ళకంటే భిన్నంగా ఆలోచించగలం, అవుట్ ఆఫ్ ది బాక్స్ కూడా మనం చేయగలుగుతాం. అది మనకు కావాల్సింది. చదువు కన్నా నిజంగా అనుభవం కంటే మించింది వెళ్ళలేదు. మేము బాబు అంటాం తెలంగాణలో. మా బాబు చాలా, మా తండ్రిని నాన్న అంటాడు, డాడీ అంటారు, బాబు అంటారు, దాదా అంటారు. దాదా అంటే అన్న యాక్చువల్ గా. అట్లా రకరకాలు పిలుస్తారు కదా. మా బాబు నన్ను ఈత ఎలా కొట్టవాలని పుస్తకం ఇచ్చి చదివేయలే, బావిలు ఎత్తేసి పుట్టి కట్టలు కట్టి అదే ఈత వచ్చింది. ఇది కూడా అంతే. రాజకీయాలు కానీ, మతం కానీ, సాహిత్యం కానీ, సమాజంలో మన అనుభవానికి మించిన ఆయుధం లేదు. కానీ దీన్ని వక్రీకరించి రాజకీయ పార్టీలు వాడుకుంటున్నాయి. ఇవాళ బీజేపీ వాళ్ళలో పవన్ కళ్యాణ్ పడ్డాడు, సమస్య లేదు. ఆయన అంతకుముందు ఏం పోనీ అంతకుముందు అది మాట్లాడకపోతే మొదటి నుంచి ఇది మాట్లాడినా కూడా సమస్య ఉండదు. ఈటల రాజేందర్ గారు కానీ, లేకపోతే ఈటల రాజేందర్ గారు నేను డిఎన్ఏ అంటే నేను నాది కమ్యూనిస్ట్ డిఎన్ఏ అంటాడు, ఆయన పోయి బీజేపీలో చేరాడు. నిజంగా చెప్పాలంటే పార్టీలో ప్రాంతీయ పార్టీలో లోపాలు ఉండొచ్చు, టీఆర్ఎస్ విభేదించవచ్చు. కానీ ఇవన్నీ పోయే క్రమంలో ఎటు పోతున్నారు వీళ్ళు అంటే వాళ్ళ అవసరాలను బట్టి పార్టీలు మారుస్తున్నారు. మనం మారం కదా, వాళ్ళ అవసరాలను బట్టి వాళ్ళ పార్టీలు మారుస్తుంటారు. వీళ్ళని విశ్లేషించే క్రమంలో నేను ఒకటే చెప్తున్నాను, పవన్ కళ్యాణ్ గారు ముడ్డి లేని కడుగుంత. ఇది భూత పదం ఏం కాదు. ముడ్డి అంటే బేస్ అన్నట్టు. కొన్ని గుండిగలు ఉంటాయి వెనకట మా ఇళ్లలో ఉండే గుండిగలు, అవి దొరుకుతూ పోయాయి అంటే సరిగ్గా నిలబడాలి, బేస్ ఉండదు వాటికి. అట్లాంటి వాడే ఇది కేటు గుండెగా ఉండేవాడు. ఇవాళ అటువంటి వాడే పవన్ కళ్యాణ్ మీద నాకు వ్యక్తిగతంగా ద్వేషం లేదు, కోపం అంతకంటే లేదు. కానీ పవన్ కళ్యాణ్ రాజకీయ విధానాలు ఏదో ఒకదానికి స్టిక్ అని గమ్మంటున్నాను. పోనీ అది కాదు, మార్చాడు, పార్టీ మారింది. కానీ పాత విధానాలు మాట్లాడినప్పుడు ఏం మాట్లాడినా ఒకసారి గతం పరిశీలించుకోవాలి కదా. గతం పునాదుల మీద నిలబడుతున్నాడు కదా రాజకీయ నాయకుడుగా. ఎందుకంటే ప్రతిసారి బేస్లెస్ గా మాట్లాడుతూ పోతే ఆయన విలువ రాజకీయాల్లో ఉండదు, సమాజంలో కూడా ఉండదు. ఇంకొక మాట చెప్పు, ఇవాళ దేశవ్యాప్తంగా హిందీ చర్చ జరుగుతున్నందుకు మీరు మొదలు పెట్టిన దగ్గర నుంచి చివరిగా మాట్లాడతాను. ఇవాళ హిందీ ప్రాంతాల వాళ్ళు కూడా హిందీయేతర భాషలు ప్రాంతీయ భాషలు ఒకటి కంపల్సరీ చేయండి. అది ప్రాథమిక విద్యలో కాదు, ఆఫ్టర్ 5th క్లాస్ అంటే ప్రైమరీ కాకుండా నెక్స్ట్ హై స్కూల్లో తప్పనిసరి చేయండి, నష్టమేం లేదు. ఇవాళ అది చేయకుండా జాతీయ విద్యా విధానం పేరు మీద చాలా దుర్మార్గాలు చేసుకుంటూ, జాతీయ విధానంలో మంచి అంత చెడ్డది అంటే మంచి ఉన్నది అందులో కూడా లేదన్న కాషాయీకరణ ఇవన్నీ నేను అనను. కానీ మొత్తం మీద అందులో మంచిని తీసుకుందాం, చెడ్డని విడిచిపెడదాం. ఇవాళ దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్న సందర్భంలో ఒక విధానాన్ని, భాషా విధానాన్ని మళ్ళీ కొత్తగా ఈ కేంద్ర ప్రభుత్వం ప్రకటించాలి. దానికి అన్ని రాష్ట్రాల సలహాలు సూచనలు తీసుకోవాలి, అన్ని రాజకీయ పార్టీల సలహాలు సూచనలు, మన ప్రముఖులు, మేధావులు, లేకపోతే విద్యారంగంలో నిష్ణాతుల సలహాలు తీసుకుంటే తప్పనిసరి ఒక మంచి పరిష్కారం వస్తుందని అనుకుంటున్నాను. ఎస్ కోటేశ్వరరావు గారు, సరే పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడారు ఏంటి ఆయనకు సంబంధించి కొద్దిసేపు పక్కన పెడితే అసలు భాషకు సంబంధించి చర్చలోకి వెళ్ళే ప్రయత్నం చేద్దాం ఒక్కసారి. ఒకవేళ హిందీని పూర్తిగా ఇటు దక్షిణాది రాష్ట్రాల్లో కావచ్చు అంత భారతదేశం మొత్తం కూడా హిందీని ప్రవేశపెట్టి ప్రాథమిక విద్య నుంచే హిందీని ప్రవేశపెట్టినట్లయితే, అందరూ హిందీ నేర్చుకోవడం మొదలు పెడితే స్థానిక భాషలు కొంత అంటే కాలక్రమేణా కరుమరుగయ్యేటువంటి అవకాశం ఉందా? అందరూ హిందీ మాట్లాడడం మొదలు పెడితే ఇక అలాంటి అవకాశాలు ఏమైనా ఉన్నాయా, లేకపోతే అలాంటివన్నీ కూడా అపోహలని అనుకోవాలా లాంగ్ టర్మ్ లో? ఇప్పుడు కాదు, డెఫినెట్ గా స్థానిక భాషల్ని నిర్లక్ష్యం చేస్తే అవి పోతాయి. కొన్ని సంస్కృతి సాంప్రదాయాలు లేకపోతే దేనికి ఉండేటువంటి దానికే ఇప్పుడు అవన్నీ కూడా భాషకు ముడిపడి ఉంటాయి. అది కాకుండా భాషకి అన్నిటికీ ముడిపడి ఉంటాయి. అమ్మ భాషనే చెప్పేసి పవన్ కళ్యాణ్ చెప్తాడా? మరి చెప్పడుగా. అందుకని పాయింట్ అది కాదు. ఇప్పుడు మనకి 2011 జనాభా లెక్కల్లో సెన్సస్ తీశారు. 1 మిలియన్ అంటే 10 లక్షలకు
పైబడి ఉన్నటువంటి జనాభా ఏ ఏ భాషలు మాట్లాడతారు ఏమిటి అనేటువంటిది సెన్సస్ తీస్తే 60 భాషలు నమోదైనాయి భారత్ లో. 10 లక్షలకు పైగా మాట్లాడేటువంటి వాళ్ళని, అంతకంటే వాళ్ళు తక్కువగా మాట్లాడేటువంటి వాళ్ళు కొన్ని ప్రాంతీయమైనటువంటి కొన్ని ఉండొచ్చు, ఉంటాయి. 10 లక్షలు పైబడి మాట్లాడేటువంటి వాళ్ళలో తీసుకుంటే 60 భాషలు నమోదైనాయి. ఆ 60 భాషల్లో హిందీ భాష మాతృభాషగా ఉన్నటువంటి వాళ్ళ సంఖ్య 26.6% మాత్రమే. అంటే 1/4 కంటే కొంచెం ఎక్కువ ఉన్నారు. ఆ తర్వాత 7.94 బెంగాలీ. భారతదేశంలో హిందీ తర్వాత ఎక్కువ మంది మాట్లాడేది బెంగాలీ. అస్సాం పోయినా, త్రిపుర పోయినా, లేకపోతే పశ్చిమ బెంగాల్ లేదా మేఘాలయ కావచ్చు, ఇట్లాంటి నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ లోను, అదేవిధంగా బీహారు, ఈవెన్ ఒరిస్సాలో కూడా కొన్ని బెంగాలీలు మాట్లాడే ప్రాంతాలు ఉన్నాయి. వాళ్ళు 7.9 అయితే, ఆ తర్వాత మూడోది మరాఠీ 6.84% మరాఠీ, 4వ భాషగా తెలుగు 6.68%. ఇది నేను చెప్పేది కాదు, లేదా రామ్మోహన్ రావు గారు మేము మార్చేది కాదు. అఫీషియల్ గా 2011 లెక్కల్లో చెప్పినటువంటి అఫీషియల్ గా చెప్పినటువంటి లెక్కలు అవి. మరి రాజస్థాన్ మనం ఏమనుకుంటాం, ఉత్తరాది కూడా హిందీ రాష్ట్రాలనే అనుకుంటాం. రాజస్థానీ పత్రిక, రాజస్థాన్ లో రాజస్థానీ పత్రిక అనేటువంటిది అతిపెద్ద పత్రిక. అది రాజస్థాన్ భాషలో వెలువడుతున్నది దినపత్రిక. గుజరాత్ సమాచార్, గుజరాత్ లో పెద్ద పత్రిక అది. అదే ఆ విధంగా ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం, ఈవెన్ ఉత్తరాదిన హిందీ లాగా అనిపించేటువంటి భోజపురి భాష కూడా హిందీ కాదు. సినిమాలు కూడా భోజపురి సినిమాలు తీస్తారు కదా. అవును. ఇన్ని వైవిధ్యాలు ఉన్నప్పుడు ఒక భాషని బలవంతంగా, ఇప్పుడు భోజపురి మాట్లాడేటువంటి వాళ్ళ మీద బీహార్ కావచ్చు, ఉత్తరప్రదేశ్ కావచ్చు, ఇతర ప్రాంతాల్లో నువ్వు హిందీయే మాట్లాడాలని బలవంతం చేయగలరా? వెళ్ళి మాట్లాడమనండి పవన్ కళ్యాణ్ గారిని. అక్కడికి వెళ్ళి భోజపురి మాట్లాడతారేంటి, రాజస్థానీ మాట్లాడతారేంటి, హిందీ ఉంది కదా అని చెప్పేసి మాట్లాడమనండి, తెలుస్తుంది సంగతి. అందుకని భిన్నమైనటువంటి ఈ విధమైనటువంటి వైవిధ్యం ఉన్నటువంటి దేశం, ఇటువంటి దేశం ప్రపంచంలో ఎక్కడా లేదు. చైనాలో భిన్నత్వంలో ఏకత్వం కదా అసలు మనదే అది. ఏకత్వంలో కూడా ఈ విధమైనటువంటి వైవిధ్యం ప్రపంచంలో ఇంకో ఎక్కడా లేదు చెప్పమనండి. అవును. రెండోది ఉర్దూని విదేశీ భాషగా చెప్తారు. ఉన్మాదం నేను మళ్ళా చెప్తున్నా, భాషా ఉన్మాదం తప్ప హిందీ అనేటువంటిది భారతీయ భాష. అది దాని లిపి అరబిక్, పర్షియన్ లేదా అరబిక్ లిపి ఉండొచ్చు తప్ప, అది అలా అనుకుంటే మరి సంస్కృతానికి లిపి ఏముంది? మన దేశంలో సంస్కృతం మాట్లాడతారు కొంతమంది, సంస్కృతానికి ఏమైనా లిపి ఉందా? లేదుగా. లిపి లేని భాష మరి సంస్కృతం గురించి దానికి పెద్ద పీట వేస్తున్నాం అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం అన్ని భాషల కంటే దానికి ఎక్కువ ఖర్చు పెడతా ఉంది. దాన్ని మాట్లాడే వాళ్ళు ఎంతమంది? భారతదేశంలో రోజువారీ ఇంట్లో మాట్లాడేటువంటి వాళ్ళు ఎవడన్నా ఆల్ ఇండియా రేడియోలో సంస్కృత వార్తలు చదువుతా ఉంటే ఎవరికన్నా మనకి అర్థమవుతుందా? బలవంతంగా రుద్దడం అనమాట. బలవంతంగా అంటే ఒక విధమైనటువంటి ఒక మానసికమైనటువంటి జబ్బు ఈ భాషా ఉన్మాదం కానీ లేకపోతే ఇవన్నీ కూడా ఉన్నాయి కనుక దేన్ని బలవంతంగా రుద్దకూడదు అనేది నేను చివరిగా చెప్పదలుచుకున్నా. స్వచ్ఛందంగా ఎవరు నేర్చుకునే ఉంటే నేర్చుకోవాలండి, అవసరం అయితే నేర్చుకుంటారు. ఇప్పుడు నేను ఉన్నాను ఆంధ్ర ప్రాంతంలో పుట్టి హైదరాబాద్ లో సెటిల్ అయ్యాను. నేను పాత బస్తీ వెళ్తే నాకు ఇబ్బంది, నాకు ఉర్దూ రాదు, నాకు వచ్చిన తెలుగులో నేను చెప్తాను, వాడికి అర్థమైన తెలుగులో వాడి సమాధానం ఇస్తాడు, నడుస్తూ ఉంది. అవసరమైతే నేర్చుకునేవాడిని నేను, నాకు అవసరం పడలేదు. ఎందుకంటే నేను ఉండేటువంటి హైదరాబాద్ లో ఉండే ప్రాంతాలన్నీ ఉర్దూతో నిమిత్తం లేదు చెప్తున్నాను. అందుకని నేను పాత బస్తీలో ఉండుంటే నేను కూడా ఉర్దూ మాట్లాడి ఉండేవాడిని. లేదా పాత బస్తీలో వాళ్ళు ఆంధ్ర ప్రాంతానికి వచ్చి ఉండుంటే వాళ్ళు కూడా తెలుగు శుభ్రంగా నేర్చుకునేవాళ్ళు. అంతే కదా. ఇప్పుడు మనం కూడా ఉర్దూ నేర్చుకున్నాం, ఒక 4-5 మాటలు ఉంటాయి, ఏదో ఆటో వాళ్ళతో మాట్లాడేది, లేకపోతే ఎంత డబ్బులు ఇవ్వాలి ఏంటి అంతవరకు అది అవసరం కాబట్టి అది నేర్చుకున్నాం.
అందుకని ఉన్మాదం ఉండకూడదు, ఏ భాషని బలవంతంగా రుద్దకూడదు అనేది నేను చివరిగా చెప్పదలుచుకున్నాను. అవును, ఈ బలవంతంగా రుద్దడం వల్లే ఈరోజు అటు తమిళనాడు కానీ ఆ కన్నడ వాళ్ళు కానీ ఈ బలవంతంగా రుద్దుడు వల్లే వాళ్ళంత వ్యతిరేకత వ్యక్తపరిచి ఈ లేనిపోని సమస్యలన్నీ కూడా వస్తున్నాయి, ఉన్న సమస్యలు చాలా ఉన్నట్లు. రైట్, థ్యాంక్ యూ రామ్మోహన్ గారు. మనకి సమయం అయిపోయింది వేరే కార్యక్రమం వల్ల. థ్యాంక్ యూ సో మచ్ అండి. కోటేశ్వర గారు థ్యాంక్ యూ సో మచ్ డిబేట్లో పార్టిసిపేట్ చేసి మేము మీ అభిప్రాయాలు తెలిపినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. రైట్, మొత్తంగా పవన్ కళ్యాణ్ చేసినటువంటి వ్యాఖ్యలకి సంబంధించి తెలుగు రాష్ట్రాల్లో కావచ్చు లేకపోతే దక్షిణాది ప్రాంతంలో కావచ్చు కొంత వ్యతిరేకత అయితే వస్తుంది. గతంలో కూడా ఇటువంటి వ్యాఖ్యలే చేశారు. కాకపోతే బీజేపీతో లేకపోతే ఎన్డీఏతో పొత్తు పెట్టుకోకముందు ఆయన వైఖరి మరో విధంగా ఉండేది. ఒక్కసారిగా మరి ఆ పార్టీతో పొత్తు పెట్టుకోగానే ఎందుకు వైఖరి మారిందనేటువంటి ప్రశ్నలు అయితే ఎక్కువగానే వినిపిస్తున్నాయి. ఏదేమైనప్పటికీ ఇతర భాషని రుద్దే ప్రయత్నం చేయొద్దు, ఎవరికి ఇష్టానుసారంగా వాళ్ళు నేర్చుకుంటే ఏ ఇబ్బంది ఉండదు అనేదే ఫైనల్గా విశ్లేషకులు కూడా చెప్పదలుచుకున్నారు. ఇది ఇవాల్టి స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్ 4 Sides TV.